అది కాదు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉండండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూపించారు, రేపు సినిమా చూద్దాం. అలాగే అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. జస్ట్ 2 minutes అధ్యక్ష. అసలు పాపం ఆయనదో ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు. కానీ నిరుపేద అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2023లో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష. ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష. అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, వారి ఫ్యామిలీ, లోకేష్ బాబు గారు, మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష. ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగము, అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష. దీంట్లో 5 minutes దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఐ రిపీట్, కొన్ని వేల మందికి 22,733 మందికి ఒక ఇళ్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష. ఇది ప్రజలకి ఉపయోగం లేదు. అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు. ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష. ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము. అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు per square feet ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష. అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిడ్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఈయన ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు. అట్లాగే అధ్యక్ష నేను కూడా పెద్ద బాధితుడిని. ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం 1,450 రూపాయలు per SFT కట్టారు అధ్యక్ష. తిరుపతిలో బిల్డింగు అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష. అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో. వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష.
న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లక్కీగా అప్పుడు అజయ్ కుమార్ గారు అని ఒక అడ్వకేట్, తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే, అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష. అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం, ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చాలా సంతోషము. ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఉమ్మడి అభ్యర్థులను ఎన్నుకోవడం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్తో పెట్టి అధికార దుర్వినియోగము, డబ్బు దుర్వినియోగము, ప్రజా డబ్బుని వృధా చేసిన వలన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. రఘురామరాజు గారు, రేపు మీకు మాట్లాడే అవకాశం లేదు, ఇప్పుడే మాట్లాడారు 2 నిమిషాలు. ఇప్పుడైనా 3 నిమిషాలు. విష్ణుకుమార్ రాజు గారు అంతసేపు నేను మాట్లాడలేను. ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు, అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటర్, వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం, అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సువోమోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది. ఆ సమయంలో సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు 22,000 చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది, ఆ చిన్న కాటేజెస్. అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం. ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు, అతని కంప్లైంట్లు మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ ఎఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు, కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైస్ని, అంటే అది పెర్జూరీ కింద వస్తుంది, కోర్టుని తప్పుదోవ పట్టించడం. అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్ధాలని అక్కడ ఫైల్ చేయటం, పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది.